రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థపైన, మహిళా హోంమంత్రిపైన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన నీచ ప్రవృత్తికి నిదర్శనమని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ మండిపడ్డారు. ఏపీలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు వైసీపీ నేతలు కుట్ర చేస్తున్నారనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఉన్న కీర్తిని దెబ్బతీసేలా వైసీపీ వ్యవహరిస్తుందని దుమ్మెత్తిపోశారు. గడిచిన ఎన్నికల్లో జగన్ పార్టీని ప్రజలు బట్టలోడదీసి తరిమి కొట్టిందే చాలదా, ఇప్పటికైనా మారకపోతే ఎలా అని దుయ్యబట్టారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి పోలీసుల మీద, పోలీస్ వ్యవస్థ మీద, రాష్ట్ర దళిత హోంమంత్రి మీద ఏదైతే ఆయన మాట్లాడారో ఆ మాటలన్నీ కూడా సభ్య సమాజం సిగ్గుపడేలాగా, అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క నీచ సంస్కృతిని తెలియజెప్పేలాగా, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో పోలీసుల్ని బట్టలోడదీసి కొడతామని చెప్పి ఏదైతే ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, ప్రజలతో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడినటువంటి పులివెందుల ఎమ్మెల్యే రాష్ట్రానికి రక్షణ కవచంలాగా పోలీస్ విభాగం, పోలీస్ వ్యవస్థ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రజలకు రక్షణ కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి పోలీసుల మీద, సాక్షాత్తు అదే అనంతపురం జిల్లాలో అక్కడ ఉన్నటువంటి ఎస్పీ ఒక మహిళా ఉన్నతాధికారిని, అక్కడ ఉన్నటువంటి డిఐజీ ఒక మహిళా ఉన్నతాధికారిని, రాష్ట్రంలోనే 5,000 మంది పైగా మహిళలు పోలీసులు ఉద్యోగాలు చేస్తున్నటువంటి వైనం, అలాంటిది పోలీసుల్ని బట్టలోడు తీసి కొడతామనంటే జగన్మోహన్ రెడ్డి యొక్క నీచ నైజం, ఉచ్చ నీచాలు మరిచి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా బరితెకిచ్చి శాంతి భద్రతలు విఘాతం కలిగించే విధంగా శాంతి భద్రతల సమస్యలు ఈ రాష్ట్రంలో తీసుకురావాలి, తన రాజకీయ ఉనికిని కాపాడుకోవడం కోసం అని చెప్పి భావించి ఒక కుట్రలో భాగంగా పోలీసుల్ని ఆ విధంగా మాట్లాడతాడా? ఏదైతే రాప్తాడులో శాంతియుతంగా జగన్మోహన్ రెడ్డి పర్యటించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం 1,100 మంది పోలీసుల్ని అక్కడ ఆయన సెక్యూరిటీగా ఇచ్చి తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకు అందరికీ కూడా కవ్వింపు చర్యలకి జగన్మోహన్ రెడ్డి వల్ల అనుచరులు పాల్పడతారు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటువంటి కార్యక్రమాలు చేపడతారు. ఎక్కడైతే రాష్ట్రం అభివృద్ధి చెందుతా ఉందో, రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయో, పరిశ్రమలు వస్తూ ఉన్నాయో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నటువంటి వైనంలో ఈ అభివృద్ధి అన్నింటినీ కూడా, ఈ పెట్టుబడిదారులందరినీ కూడా భయపెట్టేలాగా, ఈ రాష్ట్రానికి చెడ్డ పేరు తీసుకొచ్చేలాగా, ఈ రాష్ట్రం కీర్తి ప్రతిష్టలు దెబ్బతినేలాగా జగన్మోహన్ రెడ్డి కుట్రలో భాగంగానే ఇటువంటి వ్యాఖ్యలు చేశాడు. తన యొక్క హెలికాప్టరు దెబ్బతిన్నట్టయితే ఎలాగా, తన యొక్క హెలికాప్టరు దెబ్బతిన్నట్టయితే ఎలాగా, దెబ్బతిన్న హెలికాప్టర్ ఎలాగ గాల్లో ఎగిరెళ్ళిపోతుంది. కేవలం ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి రాజకీయ కుట్రలు కుతంత్రాల్లో భాగమే తప్ప ఇవన్నీ పక్కన పెట్టి పోలీసులను మాట్లాడతాడా? అసలు జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చినా, ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ఉన్నాడన్నా పోలీసులు రక్షణ కల్పించబట్టే కదా. జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలు జగన్కి గోసి కట్టి నిలబెడతారు.